అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా విమర్శించడం వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో భారత్ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటోందని, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అన్ని పార్టీలు స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి కృషి చేయాలని కోరారు. భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని, దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ట్రంప్ ఇటీవల భారత్ రష్యా బంధంపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత్పై 25% సుంకాలు, అదనపు పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. భారత్ రష్యా ఆర్థిక వ్యవస్థలను డెడ్ ఎకానమీస్గా అభివర్ణించిన ట్రంప్, ఈ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకోవాలని, వాటి వాణిజ్య సంబంధాలను తాను పట్టించుకోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని, దీనిని అంతర్జాతీయ నివేదికలు కూడా ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రముఖ అమెరికన్ కృత్రిమ మేధ ప్లాట్ఫామ్లైన చాట్ జీపీటీ, గ్రోక్, జెమినీ, మెటా ఏఐ కోపైలట్లను ప్రశ్నించగా అవి ట్రంప్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధమైన సమాధానాలు ఇచ్చాయి. చాట్ జీపీటీ భారత ఆర్థిక వ్యవస్థను డైనమిక్, ప్రతిష్టాత్మకమని పేర్కొనగా, గ్రోక్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని, జెమినీ బలంగా వృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించాయి. మెటా ఏఐ కోపైలట్లు కూడా ఇలాంటి సానుకూల సమాధానాలే ఇచ్చాయి. ఈ ఏఐ విశ్లేషణలు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క బలాన్ని, దాని వృద్ధి సామర్థ్యాన్ని ధృవీకరిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించడం వివాదాస్పదమైంది. ట్రంప్ చెప్పింది నిజమని, భారత ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాలను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నాశనం చేసిందని రాహుల్ ఆరోపించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్లోని సొంత నేతలు సైతం వ్యతిరేకించడం గమనార్హం. కాంగ్రెస్ నేతలు రాహుల్ ఆరోపణలను తప్పుపట్టడం ద్వారా పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని అంతర్జాతీయ నివేదికలు, ఏఐ విశ్లేషణలు ధృవీకరిస్తున్నాయి. IMF, వరల్డ్ బ్యాంకు వంటి సంస్థలు భారత్ ఆర్థిక వృద్ధి రేటును ప్రశంసించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7% పైగా ఉంటుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ, విపక్షాల వ్యాఖ్యలపై వారణాసి ర్యాలీలో మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన రుద్రరూపాన్ని ప్రపంచానికి చూపించిందని, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ విజయాన్ని తమాషాగా చిత్రీకరిస్తూ భారత భద్రతా దళాలను అవమానిస్తున్నాయని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ విజయాలు మహాదేవుడి ఆశీస్సులతోనే సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.